ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీస్ గుడ్ లైఫ్. నేను మీ ఝాన్సీని. ఈరోజు మన ఇంట్లో ఉండే వస్తువులతోని ఎంతో ఈజీగా ఈ వాటర్ క్యాండిల్స్ అనేవి ఎలా రెడీ చేసుకోవచ్చా అన్నది నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మీరందరూ కూడా చూసి ఈ దివాళీ ఫెస్టివల్ అనేది చాలా కలర్ఫుల్గా బ్రైట్గా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను నెక్స్ట్ చేసే వీడియోస్ అనేవి నోటిఫికేషన్స్ వస్తాయి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఇక్కడ మనం డిస్పోజల్ గ్లాస్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. దీని బ్యాక్ సైడ్ ఇలా రౌండ్గా ఉంటుంది కదా, ఈ ప్లేస్ అనేది మనం కట్ చేసుకొని మనం తీసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి డిస్పోజల్ గ్లాస్ లేకపోయినా పర్వాలేదండి, నార్మల్గా ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదా, అవైనా మనం ఇలా రౌండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ కట్ చేసుకోవాలి. దీన్ని బేస్ అయ్యే మన దియా అనేది వెలుగుతుంది. ఇలా రౌండ్ షేప్లో అనేది మనం కట్ చేసుకోవాలి. ఇది పిల్లలకి యాక్టివిటీగా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, బట్ మనం ఉంటూ వాళ్ళతో ఈ యాక్టివిటీ అనేది చేపించాలి. ఎందుకంటే మనం ఇది దీపాలు అవి వెలిగిస్తాం కదా, కొంచెం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు చక్కగా చేస్తారు ఇలాంటి వాటర్ క్యాండిల్స్ అన్నవి. ఇప్పుడు ఈ మధ్యలో మనం హోల్ అనేది చేసుకోవాలి. ఇలా సెంటర్ హోల్ చేసుకున్నాక ఈ మధ్యలో మనం ఒత్తు ఉంటుంది కదా, ఆ ఒత్తుని మనం దీనికి ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా మనం ప్లేస్ చేసుకున్నాక కొంచెం బ్యాక్ సైడ్ ఒత్తు ఎక్కువ ఉంటే మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పెద్ద ఒత్తు అనేది అక్కర్లేదు, చిన్నదైతే సరిపోతుంది. ఇలా నేను అన్నిటినీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. మనకి ఎన్ని కావాలా అన్నవి అలా పెట్టుకోవచ్చు. ఇది ప్లాస్టిక్ షీట్ అన్నాను కదా, దాంతో ఇది కట్ చేసి చూపిస్తున్నాను. సేమ్ అదే విధంగా ప్లాస్టిక్ షీట్ని మనం కట్ చేసుకొని ఒత్తు అనేది సెంటర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ని మనం ఒత్తికి తడుపుకుంటున్నాను. దీనివల్ల మనకి చాలా ఎక్కువసేపు వెలుగుతుంది దీపాలు అన్నవి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని ఒక 5 minutes వరకు పక్కన ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్లో నానడం వల్ల దీపం అన్నది చాలా బ్రైట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ట్రాన్స్పరెంట్ గ్లాస్ అనేది తీసుకున్నాను. ఇలాంటి ట్రాన్స్పరెంట్ గ్లాసుల్లో అయితే మనకి బాగా కనిపిస్తుంది మనం చేసిన వాటర్ క్యాండిల్ అన్నది. నేను ఇక్కడ 3/4 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం గ్యాప్ అనేది ఉంచుకోవాలి, దీనివల్ల మనకు దీపం అనేది బాగా వెలుగుతుంది. గాలి వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దీపం అనేది చాలా బాగా వెలుగుతుంది. నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ కలర్ అనేది తీసుకున్నాను, పింక్ కలర్ అన్నది. ఒకవేళ మీ దగ్గర కలర్ లేకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్, కొంచెం పసుపు అయినా కుంకుమ అయినా కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే మనం కలర్ఫుల్గా అన్నది కనిపిస్తుంది. నేను ఇక్కడ పింక్ కలర్ అనేది తీసుకున్నాను. దీనివల్ల ఏంటంటే ఒక డిఫరెంట్ డెకరేటివ్ ఐటెం లాగా మనకి ఆ గ్లాస్ అనేది కనిపిస్తుంది దీపం వెలిగాక. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది మనకి ఇలా పైకి తేలుతుంది, దీనివల్లే మనకి దీపం అనేది చాలా బాగా వెలుగుతుంది. ఇలా ఆయిల్ వేసుకున్నాక నేను ఇక్కడ పర్ఫ్యూమ్ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ప్లేస్లో మీరు ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దీనివల్ల దీపం వెలిగినంతసేపు మనకి రూమ్ అనేది చాలా ప్లెజెంట్ స్మెల్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే ఇది స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా ఒత్తు అనేది పెట్టుకున్నాను. ఈ వాటర్ క్యాండిల్ అనేది రెడీ అయిపోయింది. ఇదే విధంగా నేను ఇక పెద్ద బౌల్లోని ఇంకొక క్యాండిల్ అనేది సెట్ చేసుకున్నాను. మీరు కూడా చూడండి. ఇలా ట్రాన్స్పరెంట్ బౌల్లోని మన దగ్గర ఎక్వేరియం స్టోన్స్ ఉంటాయి కదా, అవి నేను వేసుకున్నాను. ఎక్వేరియం స్టోన్స్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర పర్ల్స్ వేసుకోవచ్చు, బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మన ఇంట్రెస్ట్ బట్టి దీని లోపల డెకరేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మనం లోపల ఫిల్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకుంటాం. సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, మొత్తం అలాగనే చేసుకుంటాం. లోపల డెకరేషన్ అనేది మన ఇష్ట ప్రకారం మనం ఎలాంటివైనా వేసుకోవచ్చు. ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుందని నేను ఈ స్టోన్స్ అనేవి వేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. కొంచెం పెద్ద బౌల్ కనుక ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ అనేది పైకి తేలే వరకు మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద బౌల్ అనేది తీసుకున్నాను. ఇది పూర్తిగా ట్రెడిషనల్ లుక్ అనేది చూపిస్తున్నాను. లోపల నేను చిన్న పీట అనేది సెట్ చేసుకొని లక్ష్మీదేవి విగ్రహాన్ని సెంటర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో మీరు గణపతిని కూడా పెట్టుకోవచ్చు. చాలా లుక్ అనేది బాగుంటుంది, ట్రెడిషనల్ లుక్ అనేది. సేమ్ ప్రాసెస్లోనే వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 3/4 వరకు వాటర్ అనేది వేసుకోవాలి. ఈ లుక్ అనేది మనకి దీపావళి పండుగకి చాలా బాగుంటుంది.
ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్యలో నేను చామంతి పువ్వులు అన్నది వేసుకున్నాను. లక్ష్మీదేవికి చామంతి పువ్వులు అంటే చాలా ఇష్టం కదా, అందుకోసమే చామంతి పువ్వులు అన్నది వేసుకున్నాను. సేమ్ ప్రాసెస్లోనే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సెంటర్లోనే ఇప్పుడు నేను ఆయిల్ అన్నది వేసుకుంటున్నాను. సేమ్ అలానే ఒత్తు కూడా పెట్టుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఇలా వాటర్లోని దీపం వెలుగుతూ మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారిని ఉంచితే లుక్ అనేది చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నేను దీపాలను వెలిగిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా ఒక్క దీపమే కాకుండా లోపల మనం ఎక్కువ దీపాలు కూడా పెట్టుకోవచ్చు. మీకు చూపించడం కోసం ఇలా సింగిల్ దీపాలు అనేవి చూపిస్తున్నాను. ఇంకా మీ ఇంట్రెస్ట్ బట్టి, మీ క్రియేటివిటీ బట్టి మీరు ఈ దీపాలు అనేవి చక్కగా సెట్ చేసుకొని ఈ దివాళీ అనేది చాలా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.